విశ్వాస పాత్రుడు ఎవరు మనకి? మన విశ్వాస పాత్రుడు యేసు. విశ్వాసఘాతకుడి దగ్గరికి వెళితే విరిగిన పళ్ళుతో సమానం. అసలు నువ్వు ఒకటి అడుగుతా, ఆడొకటి చెప్తాడు. నీవొకటి అడుగుతా, విశ్వాసఘాతకుడు ఒకటి చెప్తాడు. నువ్వు వెళ్ళి అయ్యా నాకు సహాయం కావాలంట విశ్వాసఘాతకుడి దగ్గరికి. విశ్వాసఘాతకుడు సాయం చేస్తాడమ్మా? శ్రమకాలంలో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ మహానుభావుడు, మహాజ్ఞాని, అనంత జ్ఞాని ఎవరైనా సొలొమోను. ఆయన రాస్తున్న మాటలు ఏంటో తెలుసా? ఎంత జ్ఞానంతో నింపబోయాడంటే, అయ్యా నీవు ఒకవేళ ఎప్పుడైనా సహాయం నిమిత్తం గానా, నీవు సహాయం నిమిత్తం నీకు శ్రమ కలిగినప్పుడు సహాయం నిమిత్తం విశ్వాసఘాతకుడి దగ్గరికి వెళ్ళామనుకో, వాడు ఏం చెప్తాడు తెలుసా? ఏంటి ఎనపట్ల చెప్పు అంటాడు. ఒకటి. రెండు, పళ్ళుడు పోయినాయి కదా, వీడు పళ్ళుడు పోయినప్పుడు ఏమంటాడు? అయ్యా ఉదాహరణకు నాకు ఒక పెన్ను కావాలి అంటే అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే వాడికి సరైన సమాధానం ఆడి నోట్లో నుంచి నీకు. కొంతమంది మీరు ఎప్పుడన్నా గమనించారా? మా చిన్నతనంలో మా నాన్న ఎప్పుడన్నా ఎవరన్నా సహాయానికి వెళితే ఎవరు మాట్లాడరు కదా కొంతమంది. అంటే పళ్ళుడు పోయినోడు మాట్లాడటానికి అవకాశం లేదు. మోకాళ్ళు వదిలిపోయినట్టు సంగతి ఎలా ఉంటుంది? నడవలేడు. అరే నడవలేను ఎంతకాలం పట్టుకొని నడుస్తావు నువ్వు? నడవలేని వాడితో ఎంతసేపు పట్టుకుంటావు? ఇప్పుడు సహాయంకి వెళ్తే ఈడి మోకాళ్ళే వదిలిని